అదే ఇళ్ల స్థలం గురించి చెప్పాను కదండి నేను. మొత్తం 5 ఎకరాల 20 సెంట్లు భూమి అన్నాను కదా! వాళ్ళు మొత్తం అమ్మేయంగా 10 సెంట్లు ఖాళీగా ఉందని చెప్పాను. ఆ 10 సెంట్ల స్థలం మేము ఎంఆర్ ఆఫీస్ తిరుగుతుంటే పొలం కోసము 5 సెంట్లు కానీ ఇచ్చారు మాకు. 5 సెంట్లు కానీ ఇచ్చి అది 10 సెంట్ల స్థలం అయితే 5 సెంట్లు కానీ రాసిచ్చారు. అది ఎవరు? నాగేశ్వరరావు, ఆయన పేరు నాగేశ్వరరావు, ఎంఆర్ ఆఫీస్లో చేస్తాడు. ఆయన ఎంఆర్ సంతకం లేకుండా, గవర్నమెంట్ ముద్ర లేకుండా ఒక కాగితం రాసి మాకు ఇచ్చి ఇల్లు కట్టుకోండి అని చెప్పేసి ఇచ్చారు మాకు. సరే ఇస్తే మేము అదేం చేసాం, కోర్టులో వేసామండి. కోర్టులో వేస్తే తర్వాత తెలిసింది మాకు 10 సెంట్లు అనేది, 10 సెంట్ల స్థలం అది. ముళ్ళ చెట్లు 30 సంవత్సరాల నుంచి ఉంటాయి దాంట్లో. ఆ ముళ్ళ చెట్లు అంతకుముందు 4 సార్లు కొట్టేశారు. ఇప్పుడు మళ్ళీ పెద్ద పెద్ద మామూలు అయిపోయినాయి. ఆ చెట్లు కొట్టారండి. ఇప్పుడు బాగు చేశారు వాళ్ళు, ఫ్యాట్ బాగు చేసి వాళ్ళు ఇప్పుడు అది అమ్మేలా చూస్తున్నారు. సీతానగరం, గోరా కాలనీ, బోటేటంటి, మెయిన్ రోడ్ అమ్మటి 5 ఇల్లు 6 పాటలు దాటాక మా స్థలం అది. అంటే ఫస్ట్లో 4 కొట్లు వస్తాయండి రోడ్డు మీద, 4 కొట్లు ఉంటాయి రోడ్డు మీద, అదొక ప్యాటు. తర్వాత 2 స్టేర్ల డాబా ఒకటి ఉంటుంది, అదొకటి. తర్వాత సింగిల్ డాబాలు 2 ఉంటాయి, 3 ఉంటాయండి. మొత్తం 5 ప్యాట్లు దాటాక మా ప్యాట్ అది. దాని పక్కన మా చెట్లు, మా పొలంలో, మా స్థలంలో చెట్లు బాగు చేశారు కదండి. దాని పక్కన ఇప్పుడు ఒక బిల్డింగ్ పడేశారండి అమ్మేటాక వాళ్ళు వాటాల మీద కుదరక అది అమ్మేసుకోవటానికి దాన్ని బిల్డింగ్ పడేశారు అక్కడ. ఆ బిల్డింగ్ పక్కనే మాది. ఈ మొత్తం సదరం చేసి ఒక ప్యాట్లాగా చేశారు. ఇది అమ్మేటాక చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. అది ఎవరో దయచేసి కొనగాకండి, ఎందుకంటే అది కోర్టులో కూడా నడుస్తుంది. చాలా ఇబ్బంది పడతారు కొన్నవాళ్ళు కూడా. ఎవరు దాంట్లోకి వెళ్ళినా కూడా బతకరండి, ఎవరు కూడా చచ్చిపోతారు. చాలామంది జరిగినాయి అట్లాగా. ఎందుకంటే ఆ ప్యాట్ ఎవరు కదిలి ఇట్లా ఇప్పుడు 30 సంవత్సరాలు చాలా ఉండిపోయింది. పక్కన ఒక ప్యాట్ అమ్మేశారు మాది. ఆ ప్యాట్ కొన్న వాళ్ళు దగ్గర 10 మంది మారారు. 10 మంది మారినా కూడా ఎవరి కుటుంబం బాగాలని ఇప్పుడు మా ప్యాట్ బాగు చేశారు వాళ్ళు, కబ్జాదారులు. వాళ్ళ పేర్లు కూడా అసలు పేర్లు వేరే ఉంటాయండి, ఆడ పిలిచే పేర్లు వేరే ఉంటాయి. పిలిచే పేర్లు అనిలు, బుజ్జి అని పిలుస్తారు అక్కడ అన్నదమ్ముల్ని. అన్నదమ్ములు ఇద్దరు అక్కడించారు దాన్ని. అసలు పేరు అయితే వాళ్ళ పేర్లు, అసలు పేర్లు వేరే ఉంటాయండి. అసలు మటుకి ఎవరు దయచేసి కొనగాకండి. కొన్నారంటే ఇబ్బంది పడిపోతారు, చాలా ఇబ్బంది పడిపోతారు. ఎందుకంటే మా దగ్గర కబ్జా చేసేవాళ్ళు ఇప్పుడు అమ్మాలని చూస్తున్నారు. అది సీతానగర్లో బోటేటంపటి గోరా కాలనీ పక్కన ఉన్నది. అది ప్రతి వాళ్ళకి తెలుసు అడ్రస్ కూడా దానికి. ఎవరో ఇప్పుడు కొనేవాళ్ళు కూడా బోకర్లను పెడుతున్నారు. వాళ్ళు బోకర్లను పెట్టి మేము తీసుకురండి, మేము 10 లక్షలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తామని బోకర్లకి రెచ్చగొడుతున్నారు. ఆ బోకర్లు కక్కుర్తిపడి తీసుకొస్తున్నారు బేరగాళ్ళని. కొన్నవాళ్ళు నష్టపోతారు. బోకర్లు బాగానే ఉంటారు, అమ్ముకున్నాడు బాగానే ఉంటాడు. మధ్యలో కొన్నవాళ్ళు నష్టపోతారు, మేము నష్టపోయాం. జాగ్రత్తగా ఉండండి, ఎవరు కూడా కొనగాకండి ఆ ప్యాట్ని. ఎవరు కొనగా 10 సెంట్లు అది, 10 సెంట్లు ఇద్దరు వాటాలు చేసుకున్నారు. అది అనిలు, బుజ్జి వాళ్ళ పేర్లు కూడా. వాళ్ళు ఆక్రమించారు, దాన్ని కబ్జా చేశారు. మా దగ్గర కాగితాన్ని కూడా లాక్కెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకున్నారు. మా మీద 4 సార్లు మమ్మల్ని కొట్టి గొడవలు కూడా చేశారు వాళ్ళు. చాలా గొడవలు అయినాయి, మాకు కేసులు కూడా ఉన్నాయి. అది కోర్టులో కూడా నడుస్తుంది స్థలం గురించి. దయచేసి ఎవరు కొనగాకండి. కొన్నారంటే మీరు ఇబ్బంది పడతారు. కొన్నవాళ్ళు డబ్బులు పోయి మీకు శని పట్టినట్టు ఉంటుంది. అది జాగ్రత్త. ఇప్పుడు ఎందుకంటే చెట్లు కొట్టేశారు, దాంట్లో చెట్లు కొట్టేసి సదరం చేశారు. ఆ ప్యాట్ ఇప్పుడు గుర్తుండదు ఎవరికి కూడా. అంతకుముందు నేను 4-5 సార్లు కూడా చెబుతున్నా చెట్లు ఉన్నాయి దాంట్లో, చెట్లు ఉన్నాయని. ఇప్పుడు వారం అవుతుంది దాన్ని బాగు చేసేవాళ్ళు. అంటే మేము ఇప్పుడు వస్తే వాళ్ళు గొడవలు దిగాలని చూస్తున్నారు వాళ్ళు. ఇది గొడవలు పెట్టుకొని కొట్లాట అయ్యి వాళ్ళు ఏదో చేయాలని చెప్పి చూస్తాను. ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు ఇద్దరు చంపేశారు మా ఇంట్లో. మా అన్నయ్యని చంపేశారు, మమ్మల్ని చంపేశారు ఆ భూముల కోసం. 5 ఎకరాల 20 సెంట్ల భూమి. వాళ్ళే అనిలు, బుజ్జి అన్న వాళ్ళే, వాళ్ళ నాన్న వీళ్ళందరూ కలిసి 4 ఎకరాల 37 సెంట్లు అమ్మేశారు మాది మహానాడులో. ఇప్పుడు ఈ 10 సెంట్లు కూడా అమ్మని చూస్తున్నారు. ఎవరు కూడా దయచేసి కొనగాకండి. ఎవరు కొన్నా ఇబ్బంది పడతారు, ముందు ఇబ్బంది పడిపోతారు, ఏం లేదు. అది కొన్న వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి అలా ఉండిపోయేది. అది మేము వెళ్ళట్లా, వాళ్ళు రాట్లా. వాళ్ళు ఆక్రమించుకొని కబ్జా చేసి మా మీద గొడవలు చేసి మమ్మల్ని 4 సార్లు కొట్టి, మా ఇంట్లో వాళ్ళని కొట్టి చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని వాళ్ళు. అంత పొలం, మా పొలం అమ్మేసుకున్నారు వాళ్ళు. మా సంతకాలు లేకుండానే, మా ఏమీ లేకుండా చేశారు ఆ పనులు. ఎందుకంటే ఎంఆర్ దగ్గర తెచ్చుకున్నారు వాళ్ళు. ఎంఆర్ఆకు లంచం కట్టి దొంగ రిజిస్టులు చెప్పుకుంటున్నారు. దొంగ రిజిస్టులు, దొంగ సంతకాలు చేయించుకొని పక్కన దొంగ సాక్ష్యాలు చెప్పించుకొని వాళ్ళు అలా చేస్తున్నారు. దయచేసి ఎవరు కొనగాకుండా. కొన్నారా నష్టపోతారు, ఈ డబ్బులు పోతే మీరు నష్టపోతారు. ఎందుకంటే కోర్టులో నడుస్తుంది. ఇది ఆ స్థలం గురించి కూడా మేము కోర్టులో వేసి ఉన్నాము, కోర్టులో నడుస్తుంది. నేను చాలామందికి తెలుసుకోవడం, మేము ఆ స్థలం మాదని కూడా చాలామంది తెలుసు. ఆ పక్కన వాళ్ళు కూడా ఎవరు సాక్ష్యం చెప్పరు. ఎందుకంటే అక్కడ అందరూ కొత్తగా వచ్చి ఉంటున్నారు. వాళ్ళకి భయపడి ఎవరు సాక్ష్యం చెప్పరు.
చెప్పమన్నా కూడా చెప్పరు. ఎవరైనా పక్కన వెళ్ళి కొనేవాళ్ళు కూడా ఎవరైనా ఎంక్వైరీ చేయాలన్నా కూడా ఎవ్వరు కూడా చెప్పరు. వాళ్ళదే అంటారు, అనిల్ బుజ్జిదే అంటారు. ఎందుకంటే వాళ్ళు కబ్జా చేసి వాళ్ళు ఆక్రమించి ఒక రౌడీజంగా గోండాజంగా జరుగుతున్నది. పక్కన వాళ్ళు కూడా బెదిరించి దొంగ సాక్ష్యాలు చెప్పించుకుంటున్నారు. జాగ్రత్త పడండి, ఎవరు కూడా కొనగాకండి, ఎవరు కొనగాకండి. నేను మరీ వీడియోలు చేస్తున్నాను, వీడియోలు పెడుతున్నాను నేను. ఎందుకంటే మా తల మీద నీళ్ళు లేకుండా చేశారు వాళ్ళు. 5 ఎకరాలు 20 సెంట్లు భూమిని కబ్జా చేసి ప్యాట్లు వేసి అమ్మేసుకొని ఒక రౌడీజంగా ఒక గోండాజంగా మా మేము రౌడీజంగా చేసి మా ఇంట్లో ఇద్దరు చంపేసి ఈ రకంగా మమ్మల్ని ఎంతో బాధ పెడుతున్నారు, ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి వాళ్ళకి తెలుసు ఆ స్థలం మాదని, ప్రతి వాళ్ళకి తెలుసు. తెలిసినా వాళ్ళకి భయపడి ఎవరు సాక్ష్యం చెప్పరు. ఎవరు కూడా ఎవరిని వెళ్ళి అడుగుతా కూడా ఎవరు సమాధానం చెప్పరు, ఏం మాట్లాడరు. ఏదైనా అడుగుతున్నా కూడా వాళ్ళ ఇంట్లో దూరతారు కానీ వాళ్ళ ఇళ్ళకి దూరతారు కానీ మీకు చెప్పరు సమాధానం. మీరు దయచేసి కొనగాకండి, ఆ ప్యాట్ని కొనగాకండి. కొన్నారా మీరు నష్టపోతారు, మీ డబ్బు పోయిద్ది, మీ శని పట్టిద్ది. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి, కోర్టుల చుట్టూ తిరగాలి. ఎందుకంటే ఆల్రెడీ మేము కోర్టులో వేసినాం దాన్ని, కోర్టులో నడుస్తుంది, కేసు నడుస్తున్నది, కేసు ఇప్పటికీ నడుస్తుంది. వాళ్ళు నడుస్తున్నారని కానీ పనిచేశారు. 30 సంవత్సరాల నుంచి కొట్టిన చెట్లు వాళ్ళు కొడుతున్నారు. వాళ్ళు కొట్టి బాగు చేశారు దాన్ని. 3 వారం అవుతుంది బాగు చేసి దాంట్లో రేకుల చెడ్డి వేస్తారంట. మరి రేకుల చెడ్డి వేస్తారంట, మరి ఎట్లా వేస్తారో తెలియట్లేదు. కోర్టులో నడుస్తున్నా కూడా పని చేస్తున్నారు వాళ్ళు. మరి కోర్టుని కూడా కొనేశారేమో తెలియదు మరి. ఎందుకంటే వాళ్ళు దొంగ పొలాలు దొంగ స్థలాలు అమ్ముకొని డబ్బు బాగా సంపాదించారు. అవి ఎరచిమ్ముతున్నారు జనాలకి, ఆ డబ్బు ఎరచిమ్ముతున్నారు. వాళ్ళు కష్టపడి ఏమైనా డబ్బు ఇస్తారేమో, వాళ్ళు కష్టపడి ఒక 10 రూపాయలు ఇమ్మని వాళ్ళకి ఇస్తారేమో, దానం ఇమ్మని ఇస్తారేమో. అవి దొంగ పేటలు అమ్ముకొని దొంగ పొలాలు అమ్ముకొని దొంగ స్థలాలు ఆపుకొని కబ్జాలు చేసి ఒక రౌడీగా ఒక గోండాగా రౌడీలను పెట్టుకొని కిరాయిలు తెచ్చుకొని పెట్టుకొని వాళ్ళ మీద మరి మా మీద దౌర్జన్యం చేయటం, మా మీద రౌడీజం చేయటం, ఈ రకంగా చేస్తున్నారండి. ఎవరు కూడా ఆ స్థలాన్ని మటుకి కొనగాకండి. ఇది ఎక్కడో అనుకుంటారేమో, గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం. సీతానగరం అంటే ప్రతి వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళు అంటే లేరు. సీతానగరం గోరా కాలనీ, బోటే టెంపుటే 5 పేటల తర్వాత మా పేట, అది 5 ఇల్లు తర్వాత. ముందు మెయిన్ రోడ్డు అంటే 4 కొట్లు వస్తాయి వరుసనే. ఆ కొట్ల తర్వాత 5 బిల్డింగులు ఉంటాయి, 4 బిల్డింగులు ఉంటాయండి. వరుస 4 బిల్డింగులు ఉంటాయి. వరుసలోనేమో రోడ్డు అంచులోనేమో 4 కొట్లు ఉంటాయి. కొట్ల తర్వాత 4 బిల్డింగులు వస్తాయి. 2 స్టేర్ల బిల్డింగ్ వస్తుంది, 3 సింగిల్ వస్తాయి. 5 పేటలు దాటినాక మా స్థలం, అది మధ్యలో ఉంది అది ఆ స్థలం. అది ఎవరు కూడా దయచేసి కొనగాకండి, తక్కువగా అమ్మినా కూడా కొనగాకండి. ఎందుకంటే నష్టపోతారు. వాళ్ళు ఎంత వచ్చిన సార్లు అమ్ముకుందాం చూస్తున్నారు వాళ్ళు. కళ్యాణ్ సుందరరావు, దేవసుందరరావు వాళ్ళ పేర్లు, అసలు పేర్లు అయ్యి ఆడ పిలిచే పేర్లు మటుకి అనిలు బుజ్జి అని పిలుస్తారు వాళ్ళని, అందమ్మలిద్దరిని. వాళ్ళు కొద్దిగా జగన్ సార్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీని పట్టుకొని వాళ్ళు అప్పుడు స్థలాలు అమ్మేశారు మాయి ఆక్రమించుకొని. కానీ జగన్ సార్ తెలిస్తే మరి చేనిచ్చేవాడు కాదనుకుంటాను. ఆ సార్ మేమేమంటలా, ఎందుకంటే అతను తెలిస్తే చేయనీయుడు. వాళ్ళు పార్టీని అడ్డం పెట్టుకొని ఆయనకి తెలియకుండా చేశారు ఇవన్నీ. ఆయన మంచోడే, జగన్ సార్ మంచోడే. కానీ వీళ్ళు తప్పుడు పనులు చేశారు. ఆ పార్టీని అడ్డం పెట్టుకొని పార్టీని జొరబాడి తప్పుడు పేరు తెచ్చారు ఆయనకి. అందువల్ల ఆయనకి ఆ పేరు కూడా పోయింది. ఎందుకంటే ఇట్లా పార్టీలో ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు పేటలు ఆక్రమించుకోవటం, స్థలాలు ఆక్రమించుకోవటం, భూములు ఆక్రమించుకోవటం, కబ్జాలు చేసి అమ్మేసి ఆయనకి చెడ్డ పేరు తెచ్చారు. ఆ జగన్ సార్కి తెలీదు, ఇవన్నీ తెలీదు. ఎల్లి ఇట్లా చేస్తున్నానని కూడా తెలియదు ఆయనకి. తెస్తే అసలు పార్టీలు లేకుండా చేసేవాళ్ళని. ఎవరైనా తెలుసుకోండి, ఇప్పటికైనా తెలుసుకోండి. వాళ్ళ సొమ్ము ఒకళ్ళు వేసుకొని బాగుపడేది ఏమి లేదు అంటే దెబ్బతింటారు ఎవరైనా సరే. వాళ్ళు అది తెలియట్లేదు. ఒకరి సొమ్ముకి ఒకరు ఆశ పెడితే ఎప్పటికైనా దెబ్బ అది. ఎవడు బాగుపడ్డు, దానివల్ల ఎవడు బాగుపడ్డు. మేము ఎంత ఏడుస్తున్నాం మేము. మా బిడ్డల కుటుంబాలు ఏడుతూనే ఉన్నాం. మాకు తల మీద నీళ్ళు లేకుండా చేశారు. 5 ఎకరాల 20 సెంట్ల భూమిని కబ్జా చేసేవాళ్ళు ప్యాట్లు వేసుకొని అమ్మేసుకొని పార్టీలు అడ్డం పెట్టుకొని అట్లా చేశారు మమ్మల్ని. అధికారులను కొనుక్కొనిస్తారు. ఎంఆర్ఓ వాళ్ళని, మున్సిపాలిటీ కమిషనర్ని, మరి సిఐ గారిని, ఎస్సీ గారిని కొనేసేవాళ్ళు. అట్టా వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. ఆ స్థలం దయచేసి ఎవరు కొనగాకండి. నేను మరీ అడుగుతున్నాను, చెప్తున్నాను. మా వీడియోలు చాలామంది చూస్తున్నారు. ఈ వీడియో ఎవరైనా వింటే కొద్దిగా అధికారులకు కూడా పంపండి. ఎందుకంటే
చంద్రబాబు అన్నకు కానీ పవన్ కళ్యాణ్కి కానీ లోకేష్ బాబు కన్నా పంపించండి. ఇంకా కావాలంటే జగన్మోహన్ రెడ్డికి కూడా పంపించండి. ఎందుకంటే ఆ జగన్ సార్ కూడా చూడాలి ఇది వీడియో. ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు చేశారు కాబట్టి, ఇప్పుడు కూడా చేస్తున్నారు కాబట్టి ఆ సార్కి కూడా పంపిస్తే ఇంకా మేము సంతోషపడతాం ఈ వీడియోని. ఎవరైనా చూస్తే తప్పనిసరిగా పంపించండి ఈ వీడియోని. మా వీడియో ఎంత చాలా బాధపడుతున్నాం మేము, చాలా బాధపడుతున్నాం. మా ఇంట్లో మా అన్నయ్యని కోల్పోయాం, మా అమ్మని కోల్పోయాం మేము. మరి ఆస్తి అంతా పోయింది, ఇంత ఆస్తి పోయి మా అమ్మ బంగారం అంతా పోయి, మా అమ్మకి 4 కేజీలు బంగారం ఉండింది, బంగారం అంతా నూకేశారు. ఆమె కొడుకుని చంపేశారు, ఆమెను చంపేశారు. ఆమె భూమి 5 ఎకరాల 28 సెంట్లు భూమిని కబ్జా చేశారు. మేము ఉన్నామండి వారసులు, మేము ఉన్నాం. ₹1 మేము తినలే, దాంట్లో 1 సెంటు మేము అనగచ్చలేదండి. ఎవడో పుట్టినోడు వాడొచ్చి మా స్థలంలో దూరి మా స్థలాలు అమ్ముకొని, మా పొలాలు అమ్ముకొని ఈ రకంగా చేశారండి. ఈ రకంగా మేము బాధపడుతున్నాము. ఎవరు కూడా దయచేసి ఆ స్థలాన్ని కొనగాకండి, ఎవరు కొనగాకండి. కొన్నవాళ్ళు ఇబ్బంది పడిపోతారండి ముందు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో కబ్జాలు చేసిన స్థలాలు కానీ భూములు కానీ మరి ఆక్రమించిన వాళ్ళని కొద్దిగా చర్య తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా చంద్రబాబు అన్నయ్య, మరి లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇక్కడ కూడా చర్య తీసుకుంటే బాగుంటుంది. చాలా భూములు ఉన్నాయి కబ్జాలు చేసినవి, స్థలాలు కానీ భూములు కానీ. కొన్ని ఇల్లులు కూడా ఆక్రమించుకున్నారు. మరి భూములు ఆక్రమించిన వాళ్ళు దాంట్లో ఇల్లులు కట్టేసి దొంగ పత్రాలు పుట్టించుకుంటున్నారు. లంచాలు కట్టి డబ్బు ఎంతకైనా దిగజారుతున్నారండి. అంటే మనిషి అయిన సరే డబ్బుకి అమ్ముడిపోతున్నారు ముందు. ఆ డబ్బుకి అమ్ముడిపోయి వాళ్ళు ఏదని చేసేస్తున్నారు. ఇప్పుడు మున్సిపాలిటీ కమ్మేస్తాన్ని కొనేస్తున్నారు, ఎంఆర్ఆని కొనేస్తున్నారు, ఈఆర్ఆని కొనేస్తున్నారు, మరి ఆర్ఐని కొనేస్తున్నారు, ఇట్లా ఎస్పీని ఎస్సీని కొనేస్తున్నారు. ఇట్లా డబ్బు ఎంతమందికి ఇచ్చైనా కొనేస్తున్నారు. ఈ దొంగ స్థలాలకి కబ్జాలు చేసి కబ్జాదారులు మరి పార్టీలను అడ్డం పెట్టుకొని పనులు చేస్తున్నారు. పార్టీలు కూడా చెడ్డ పేర్లు తెస్తున్నారండి, చెడ్డ పేర్లు తెస్తున్నారు. అసమంటే వాళ్ళని పార్టీల్లో కూడా ఉండకూడదు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చే వాళ్ళని పార్టీలో ఉండకూడదు. ఎవరు కూడా ఇలా ఎవరు భూములు ఆక్రమించుకొని తెచ్చటంటే గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం.